మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలు మొన్న విడుదల చేసినప్పుడు మరి ప్రజలందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఆయన మేనిఫెస్టోలు విడుదల చేశారంటే మరి గతంలో 2019లో ఏవైతే నవరత్నాలు భాగంలో మరి ఆయన మేనిఫెస్టోలు విడుదల చేశారో అవన్నీ 99% అమలుపరిచారు. కాబట్టి మరి 2024లో కూడా ఈ మేనిఫెస్టోలు విడుదల చేశారు. కానీ ఆయన ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పారు. ఏ మాట అంటే మరి నేను చెప్పిందే చేస్తాను, చెప్పి చేయకుండా ఉండను. గత ప్రభుత్వంలో అయితే మరి అనేక మేనిఫెస్టోలో అనేకమైన మరి సందర్భాల్లో మరి అన్ని పథకాలు విడుదల చేశారు. మరి అవేమి పొందుపరచలేదు, అవేమి మరి నెరవేర్చలేదు. కాబట్టి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, నేను చెప్పింది చేస్తాను కాబట్టి ఆ చెప్పిన మట్టిగా నేను మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను అని చెప్పనని ఒక మాట స్పష్టంగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల వెంటే నడుస్తూ వాళ్ళ అభ్యున్నతికై పోరాడుతూ ఉంటాడు. ఈరోజు మేనిఫెస్టోలో కూడా అలాగే ఉంది. కాపు నేస్తం చూసుకుంటే 60 నుంచి 1,20,000 పెంచడం జరిగింది. అలాగే రైతు భరోసా కూడా 13,500 నుంచి 16,000 పెంచడం జరిగింది. ఇలాంటివి రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు మరెన్నో జరుగుతాయి అనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకి మంచి అవకాశం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది.